రక్షించింది, కాపాడింది, తన సొత్తుగానే నిలబెట్టింది. ఇది క్రిస్మస్, నా హృదయలో ఫెస్టివల్. ఇది క్రిస్మస్, నా హృదయలో ఫెస్టివల్. లోకరక్షకుడై భూమిపై యేసు ఉదయించిన ఈ శుభ తరుణం, దేవదూతలే ఆరాధిస్తూ పండుగ చేసిన ఆ వైభోగం. లోకరక్షకుడై భూమిపై యేసు ఉదయించిన ఈ శుభ తరుణం, దేవదూతలే ఆరాధిస్తూ పండుగ చేసిన ఆ వైభోగం. శత్రులే దారి చూపుతూ మేళవించిన ఘనకార్యం, మానవ ఊహకు అందని కార్యం, ఆకాశాలే మురిసిన సమయం. శత్రులే దారి చూపుతూ మేళవించిన ఘనకార్యం, మానవ ఊహకు అందని కార్యం, ఆకాశాలే మురిసిన సమయం. అంగరంగ వైభోగముగా పరము భూమి పండుగ కాగా, అంగరంగ వైభోగముగా పరము భూమి పండుగ కాగా. రక్షించింది, కాపాడింది, తన సొత్తుగానే నిలబెట్టింది. ఇది క్రిస్మస్, నా హృదయలో ఫెస్టివల్. ఇది క్రిస్మస్, నా హృదయలో ఫెస్టివల్. కనురెప్పల్లో దాచిన ప్రేమ కునుకత నన్నే వెంటాడింది. ఎదలోతుల్లో తలచిన ప్రేమ పశువుల పాకను ఎన్నుకుంది. కనురెప్పల్లో దాచిన ప్రేమ కునుకత నన్నే వెంటాడింది. ఎదలోతుల్లో తలచిన ప్రేమ పశువుల పాకను ఎన్నుకుంది. తన ప్రాణుణ్ణి నేనంటూ పరమును వీడి దివికొచ్చి, తన ప్రాణుణ్ణి నేనంటూ పరమును వీడి దివికొచ్చి, చీకటి బ్రతుకులు వెలుగును నింపెను. క్రిస్మస్, క్రిస్మస్, చీకటి బ్రతుకులు వెలుగును నింపెను. క్రిస్మస్, క్రిస్మస్. కనురెప్పల్లో దాచిన ప్రేమ కునుకత నన్నే వెంటాడింది. ఎదలోతుల్లో తలచిన ప్రేమ పశువుల పాకను ఎన్నుకుంది. ప్రేమలో మౌనముంటుంది, ఎలా ఉన్నా భరిస్తుంది. ప్రేమలో త్యాగముంటుంది, ప్రాణమిచ్చుటకు తెగిస్తుంది. ప్రేమలో తగ్గింపు ఉంటుంది, అందలాన్నైనా దిగి అన్వేషిస్తుంది. ప్రేమలో ఆలోచన ఉంటుంది, అడగక మునిపే అన్నీ సిద్ధం చేస్తుంది. ప్రేమలో ఎడబాటు ఉండదు, వాక్కు స్పర్శతో నిన్ను బంధించేస్తుంది. ఆ ప్రేమలో నేను పట్టబడ్డాను. మరి నీవు? అదే దేవుని ప్రేమ, నీకై నాకై ఈ లోకానికి దిగివచ్చిన క్రీస్తేసు ప్రేమ. ఆ ప్రేమ ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే శాశ్వతం కాదు, పరలోకానికి సిద్ధం చేస్తుంది. రక్తం కార్చి ప్రాణమిచ్చిన ప్రేమ, నిత్యం విజ్ఞాపన చేసే ప్రేమ, తన గాయపు నీడలో దాచే ప్రేమ, నిన్ను విడువను ఎడబాయను, నేనుండు చోటులో నీవుండాలి అంటూ సిలువపై తల్లడిల్లిన ప్రేమ. నీ నా హృదయాలను అంకితం చేయుటకు అర్హతిచ్చిన ప్రేమ. అదే దేవాతి దేవుని ప్రేమ, ఈ లోకానికి దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రేమ. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మహోన్నతుడైన
నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఎంతో సంతోషకరమైన వాతావరణంలో మరి కొత్త బట్టలతో పిండి వంటలతో నానా విధములైన మరి యొక్క ఈ లోకానుసారమైన మరి సంతోషాలతో మరి అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారని మరి అందరం చేసుకోవాలని కూడా మరి నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ప్రియమైన స్నేహితులారా, క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనం లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని చెప్పాను. చూడండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాము. అంటే ఒక ఫెస్టివల్గా జరుపుకుంటూ ఉన్నాము. అంటే క్రీస్తు ఈ లోకంలో ఒక మానవుడిగా, ఒక పసికందుగా ఈ భూమి మీద పుట్టి ఉన్నాడని మనకి కొన్ని నిదర్శనాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే క్రిస్మస్ అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినము. అంటే ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు అనడానికి మనకి ఎవిడెన్స్ ఏంటి అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మనకి కనిపిస్తా ఉంది. అంటే ఈ లోకం యొక్క మరి టైమింగ్స్ కూడా, సమయం కూడా క్రీస్తు యొక్క పుట్టుకతో మనకి డివైడ్ అయినట్లుగా మనకి ప్రతిదీ కూడా ఎవిడెన్స్ కనిపిస్తా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు అని గట్టిగా మనం నమ్మటానికైనా వాదించడానికైనా ప్రభు ఈ లోకంలో ఒకానొక దినాన మరి కన్య అయిన మరియ గర్భమునందు పుట్టి ఒక పసికందుగా ఒక రోజు అనేది ఈ యొక్క ప్రపంచంలో ఉంది అని మనం చెప్పుకోవడానికి ఆధారాలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది మనకి కనిపిస్తా ఉంది. ఒకసారి మన వాక్య గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని చెప్పాను. చూడండి ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దూతలు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇది భూలోకం అండి, ఇది పరలోకం కాదు. దూతలు కనిపించడానికి ఒకరు మన యొక్క ఇంటికి వస్తున్నా సరే, లేకపోతే మన ఊరికి వస్తున్నా సరే, లేకపోతే ఈ యొక్క దేశంలో ఒకరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈ లోకం అంటే ఆయా సందర్భాన్ని బట్టి ఒకవేళ మన ఇంటికి వచ్చినా, లేకపోతే మన ఊరికి వచ్చినా, లేకపోతే మన దేశానికి వచ్చినా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఫలానా రోజు ఇలాంటి వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి. అంటే ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు అంటే అది కేవలం ఒక మనిషిని మాత్రమే చెప్పగలరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు ఒక దూత ప్రత్యక్షమైనట్లుగా మనకి బైబిల్ యొక్క వాక్యము మనకి సెలవిస్తా ఉంది. దేవుని యొక్క వాక్యము మనకి దేవుని నోట నుండి వచ్చిన, పరిశుద్ధాత్మ నోటి నుండి వచ్చిన ఆయా మనుషుల ద్వారా దేవుడు కొంతమందిని ఎన్నుకొని దేవుని యొక్క ప్రణాళికలను మనకు బయలుపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథం మనకు కనిపిస్తా ఉంది. అంటే ఈ యొక్క వాక్యము మనం ఒకసారి ధ్యానించినట్లయితే ఈ ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే గ్రంథం ఏదైనా ఉంది అంటే బైబిల్ గ్రంథం అని మనకు సాక్ష్యాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క చోట మతముతోనూ, కులముతోనూ, లేకపోతే వేరే 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 ఇక్కడ కనిపించదు. బైబిల్ గ్రంథం అనేది ప్రతి దేశంలో మనకి కనిపిస్తా ఉంది. బైబిల్ యొక్క వాక్యం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇది మనుషుల ద్వారా కనిపించిన, మనుషుల చేత వ్రాయబడిన వాక్యం కాదు. మొదటిగా వాక్యాన్ని మనం ఒకసారి వాక్యం గురించి మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క బిడ్డల్ని కొంతమందిని ఎన్నుకుని వారి యొక్క దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన గ్రంథమే బైబిల్ గ్రంథం. సపోజ్ మనం చూసాము అనుకోండి, ఒక డాక్టర్ చదవాలి అంటే ఒక డాక్టర్, సీనియర్ డాక్టర్, వాళ్ళు అనేక విధాలుగా సైంటిస్ట్, ఒక డాక్టర్ ఒక పుస్తకాన్ని మనకి స్టూడెంట్స్ కి అందించాలి అంటే ఒక మరి పిహెచ్డి చేసి ఒక డాక్టర్ ఒక పుస్తకాన్ని మనకి అందించడానికి అవకాశం ఉంటా ఉన్నది. ఒక లాయర్ ఒక
ఒక లాయర్ కావాలి అంటే, ఒక పుస్తకాన్ని మనం లాకి సంబంధించిన పుస్తకాలు చదవాలి అంటే మరి ఆ లా గురించి తెలిసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఆ యొక్క నోట్బుక్లు మనకి తీసుకురావడానికి మరి అవకాశం ఉంటా ఉన్నది. అదే విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి అంటే, ఒక పోలీస్ ఆఫీసర్ గా ట్రైనింగ్ చేయాలి అంటే దానికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా చాలా మరి ఎంతో దాన్ని పరిశీలన చేసి పరిశోధించి ఆ యొక్క పుస్తకాలను రెడీ చేసినప్పుడు అవి బయటకు వస్తా ఉన్నప్పుడు యవనస్తులు వాటిని చదివి ఎవరెవరు ఏది యొక్క మరి వారి యొక్క ఉద్యోగ రీతిగా ఏది ఎంచుకోవాలో ఆవేళ వెళుతూ ఉంటారు. కానీ ఈ పుస్తకాలకున్న ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇది మనుషుల చేత రాయబడినది కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథంగా మనకు తెలుస్తా ఉన్నది. ఎందుకు అంటే ప్రియమైన స్నేహితులారా, ఒక డాక్టర్ సంబంధించిన సబ్జెక్ట్ చదివితే డాక్టర్ అవుతారు, అదే పోలీస్ కి సంబంధించిన సబ్జెక్ట్ చదివితే పోలీస్ ఆఫీసర్ అవుతారు. అదే విధంగా ఈ లోకంలో కొన్ని వృత్తులు ఉంటా ఉన్నాయి. దేనికి సంబంధించిన మరి ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే వాళ్ళు ఎంచుకుంటారో ఆ యొక్క మార్గంలో వాళ్ళని ఒక లీడర్ గా చేయడానికి మరి బుక్స్ అనేది చాలా అవకాశం ఉంటా ఉన్నది. ఉపయోగపడడానికి వాళ్ళ నాలెడ్జ్ అనేది మరి బయటికి రావడానికైనా వాళ్ళు తెలుసుకోవడానికైనా ఒక మామూలు సాధారణ వ్యక్తి ఒక ఆఫీసర్ గా అవడానికి కేవలం చదువుతో ఎడ్యుకేషన్తో దానికి సంబంధమైనది. కానీ ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథం మాత్రం ఒక మనిషిని, ఒక సాధారణమైన మనిషిని, ఒక పాపములోను శాపములోను అవిధేయతలోను దేవుడంటే తెలియని మనిషిని దేవుడు తెలుసుకోవడానికి సహాయం చేసేదే బైబిల్ గ్రంథం అండి. అంటే దేవుని యొక్క ప్రణాళికలను దేవుడు తానంతటికి తాను కొంతమంది వ్యక్తుల ద్వారా మరి తన యొక్క ప్రణాళికలను వాక్యం ద్వారా మనకి బైబిల్ గ్రంథాన్ని అందించినట్లుగా మనం వాక్యం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాము. ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క వాక్యము మరి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు ఒక దూత వచ్చి ప్రకటన చేస్తా ఉంది. అంటే పరలోక సంబంధమైన దూతలు దేవుని యొక్క రాకడ గురించి మరి అక్కడ ప్రజెంట్ చేస్తా ఉన్నాయి. చూడండి, ఒక మామూలు వ్యక్తి ఈ లోకానికి వచ్చినట్లయితే దేవదూతలు వచ్చి అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అది పరలోక సంబంధమైనది కాబట్టి, ఆ పరలోకానికి సంబంధించిన దేవుడు ఈ లోకానికి వస్తున్నాడు కాబట్టి ఆ పరలోక సంబంధమైన దూతలు ఈ లోకానికి వచ్చి ఆ దేవాది దేవుని యొక్క పుట్టుకను గురించి మనకి బయలుపరుస్తా ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే ప్రియమైన స్నేహితులారా, ఈ దేవదూతలు ఏమంటా ఉన్నాయి? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటా ఉంది. అంటే ఒక మానవుడి గురించి అంత కేర్ తీసుకునే దేవదూతలు ఈ ప్రపంచంలో లేవు అండి. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన అర్హత ఏంటో ఆ దూతల యొక్క ప్రకటన ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఏమంటా ఉన్నది ఈ దూత అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అంటా ఉన్నది. అంటే ఒక వర్తమానాన్ని తీసుకొస్తా ఉన్నాయి. ఈ లోకానికి సంబంధించిన వ్యక్తుల గురించి కొన్ని అనౌన్స్మెంట్స్ జరుగుతూ ఉంటుంది. కానీ పరలోక సంబంధమైన దేవుని యొక్క వర్తమానము దేవదూతలు ఏం చెప్తా ఉన్నాయి అంటే సంతోషకరమైన శుభవర్తమానము అంటా ఉన్నది. అంటే సువార్త అనేది తీసుకొస్తా ఉంది. అంటే ఈ లోకానికి సంబంధించిన వార్త కాదు ఇది. ఈ లోకానికి సంబంధించిన వార్తలు కావాలి అంటే ఈ లోక సంబంధమైన వారు మాత్రమే ఆ యొక్క వార్తలని మరి ఆ యొక్క వార్తని తెలుసుకొని మనకి న్యూస్ ఛానల్స్ ద్వారా, లేకపోతే పేపర్స్ ద్వారా, లేకపోతే వేరే విధాలుగా మనకి నెట్ లో మనకి కనిపిస్తా ఉన్నాయి. ఈ లోక సంబంధమైన ఒక వార్త ఎక్కడైనా జరుగుతుంది అంటే అది మనకి వెంటనే మనకి తెలిసిపోతా ఉంది. అది ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి దాని మీద కేర్ తీసుకొని ఆ యొక్క వార్తను మనకి ప్రెజెంట్ చేస్తా ఉన్నారు. అదే మనం ఎలా చూసుకున్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా వార్తలు చూసుకున్నా, లేకపోతే ఇంటి పక్కన ఏదైనా ఎవరింట్లో ఏం జరుగుతుందో వార్తలు చూసుకున్నా అవన్నీ ఎలాంటి వార్తలు అంటే ఈ లోకానికి సంబంధించిన వార్తలు. కానీ ఇది ఏంటి అంటే స్వార్థ అంటా ఉన్నాడు. అంటే శుభకరమైన వార్త. అంటే ఈ లోకంలో ఉన్న వార్తలు మన ఇంటిలో కావచ్చు, మన చుట్టుపక్కల కావచ్చు, లేకపోతే మనం ఉంటున్న ఏరియాలో కావచ్చు, ఆ వార్తలన్నీ కూడా మనం వింటూ ఉన్నప్పుడు ఒక రకమైన భయం అనేది వస్తూ ఉంది. ప్రపంచం ఇలా ఉందా, ఇల్లు ఇలా ఉందా, లేకపోతే మన చుట్టూ పరిస్థితులు ఇలా ఉన్నాయా అని తెలియకుండానే ఒక కలవరం, ఒక భయం వస్తూ ఉంది. కానీ ఈ యొక్క వార్త ఏంటి అంటే భయపడకుడి అంటా ఉన్నది.
అంటే ఇది సమాధానకరమైన వార్త. ఈ వార్తను తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవదూతలకి ఈ వార్తను తీసుకురావాల్సిన అవసరం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం ద్వారా సంతోషం ఏమిటి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన స్నేహితులారా, మహా సంతోషకరమైన సువర్తమానము అంటే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే ఒక వార్త తీసుకొస్తా ఉంది. అంటే రక్షకుడు అంటే ప్రభువారు ఈ లోకానికి వస్తున్నారని ఒక శుభకరమైన వార్త అని చెప్పేసి దేవదూతలు మనకు తెలియజేస్తా ఉంది. అయితే రక్షకుడు అంటే ఏంటి అంటే, రక్షకుడు మానవుడికి ఎందుకు అవసరం? అసలు రక్షకుడు అంటే ఈయన మానవుడా లేకపోతే దేవుడా? ఒకవేళ ఈయన వేటి నుంచి రక్షిస్తాడు? ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఎందుకు మానవుడి మీద అంత శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు? ఎందుకు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి? అంటే క్రిస్మస్ జరిగించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. అంటే మనం కొత్త బట్టలు ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి పండుగ రోజు కొత్త బట్టలు వేసుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి వచ్చాడా? అదే శుభవర్తమానమా? లేకపోతే మనం పిండి వంటలు చేసుకొని తినాలని యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలోకి వచ్చాడా? అదే శుభవర్తమానమా? లేకపోతే మరి మంచిగా సినిమాలకి వెళ్ళి లేకపోతే మంచిగా లోకానుసారమైన ఎంజాయ్మెంట్ చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడా? కాదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఏంటి అంటే రక్షణ ఇవ్వడానికి అని చెప్పేసి స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మనకి తెలుస్తా ఉంది. అంటే రక్షణ అంటే ఏంటి? అంటే రక్షణ అంటే ఏంటి? మనం ఈ లోకానుసారంగా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే రక్షణ అంటే చూడండి, చిన్న పదాలుగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరైనా అప్పులో ఉండిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేశారనుకో, ఓ గాడ్ నన్ను ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించాడు అని ఏం చేస్తాము? అప్పు ఇచ్చిన వారికి మనం ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాము. లేకపోతే అనేకమైన పరిస్థితులు ఈ లోకానుసారంలో లేకపోతే నన్ను కాపాడేవాళ్ళు లేరు, నన్ను ఈ పరిస్థితుల్లో ఆదుకునే వాళ్ళు లేరు, ఇదిగో నా కుటుంబం నన్ను ఆదుకుంది అనుకుంటే కుటుంబం మీద మనం ఒక కృతజ్ఞత కలిగి ఉంటాము. లేకపోతే ఫ్రెండ్స్ మనకి ఏదైనా హెల్ప్ చేస్తే ఫ్రెండ్స్ పట్ల మనం చక్కగా పాజిటివ్ వేస్తూ ఉంటాము. కానీ రక్షణ అంటే వీటి నుంచి ఒక మానవుడు మరొక మానవుడికి సహాయం చేయడంలో రక్షించాడు. ప్రతి పరిస్థితి అంటే అది నాశనం అయిపోయే పరిస్థితి కావచ్చు, సూసైడ్ చేసుకునే పరిస్థితులు కావచ్చు, లేకపోతే భయంకరమైన మరి వేరే వ్యసనాల నుంచి ఉంటా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా బయటకు తీసుకొచ్చిన సహాయం కావచ్చు. వీటన్నిటిని కూడా ఏమి అంటారంటే నాకు సహాయం చేసిన వాడు నన్ను రక్షించాడు అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దేని నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు? వేటి నుంచి రక్షించడానికి వచ్చాడు? ఒకవేళ సహాయం చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడా? సహాయం చేయడానికి మనుషులు ఉంటా ఉన్నారు. కొంతమంది చేయకపోయినా కొంతమంది చేసేవాళ్ళు ఉంటా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఒక్కసారి రక్షకుడి గురించి మనం తెలుసుకోవాలి అంటే కొంచెం మనం ఆయన వెనకాల జరిగిన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరమై ఉంటా ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తరువాత పుట్టక మునుపు అనేది కొంచెం మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రక్షకుడు పాపము నుంచి విడిపించడానికి వచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. అంటే చూడండి ప్రియమైన స్నేహితులారా, పాపము అంటే మనకి ఏం కనిపిస్తా ఉంది? చాలా తప్పులు. అంటే ఈ లోకానుసారంగా ఎక్కడ చూసినా భూమి మీద నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అంటే నీతిగా జీవించిన మనిషి ఈ భూమి మీద లేదు అని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి ప్రియమైన స్నేహితులారా, ఒక్కసారి ఈ పాపం గురించి 2 మాటల్లో మీకు వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక కన్న తండ్రి తన బిడ్డ కోసం ఏమి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు? మంచి చదువు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు. బిడ్డ పుట్టక మునిపే ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకి ప్రాపర్టీస్ ఇవ్వాలని చేస్తూ ఉంటారు. ఆ బిడ్డ జీవితం మంచిగా ఉండాలి అని చెప్పేసి చదువు విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారు. స్నేహితులతో ఎలా ఉంటున్నారు అని చెప్పేసి కేర్ తీసుకుంటూ ఉంటారు. సరే బాబుని ఎంత చదివించాలి అనే విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారు. బాబు కానీ పాప కానీ వాళ్ళకి మంచి మ్యారేజ్ చేసి వాళ్ళకి మంచిగా లైఫ్ సెటిల్ చేయాలి అని చెప్పేసి ఈ లోకానుసారమైన తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన వారు తన కన్న పిల్లల కోసం ప్రతిదీ ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన స్నేహితులారా,
ఏది చేసినా సరే కన్న తల్లి కానీ కన్న తండ్రి కానీ లేకపోతే స్నేహితులు కానీ లేకపోతే ఎవరైనా సరే ఒక వ్యక్తిని పాపము నుంచి విడిపించడానికి ఈ లోకంలో ఎవరికైనా అవకాశం ఉంటా ఉన్నదా? ఎడ్యుకేషన్ పరంగా మనం చూసినట్లయితే ఎంత చదువు రాని వాళ్ళైనా చదువుకున్న తర్వాత ఒక ఒక డిగ్రీ సంపాదించుకొని ఈ లోకానికి సొసైటీకి మంచి వ్యక్తిగా ప్రజెంట్ చేయబడతాడు, ఒక వర్క్ లో తర్ఫీదు పొంది. అదే విధముగా మనం చూసుకున్నట్లయితే చదువు అనేది ఒక మనిషిని పాపం నుంచి విడిపించలేకపోతా ఉంది. కన్న తల్లి తండ్రి కూడా కొన్ని విషయాల్లో పాపంతో పడిపోతా ఉన్నారు. మా పిల్లలు పాడైపోతున్నారని బాధపడే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ పాపం నుంచి విడిపించే శక్తి కనీసం కన్న తల్లి తండ్రి కూడా లేకుండా పోయింది. అంటే చదువు చెప్పే లెక్చరర్స్ కూడా మరి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భూమి మీద పుట్టినది, ప్రతి ఒక్క మానవుడు కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయినారని. చదువుతో సంబంధం లేదు, లేకపోతే ఆస్తులతో సంబంధం లేదు, లేకపోతే కులముతో సంబంధం లేదు, లేకపోతే ఇంకా వేడిగా కూడా ఈ పాపానికి సంబంధం లేకుండా ఉంటా ఉన్నది. అంటే ఈ పాపం నుంచి దేవుని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉన్నది. అంటే మనుషులు చేయలేనిది దేవుడు చేయడానికి శ్రద్ధ చూపిస్తున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది అండి. అంటే దేవుడు ఈ లోకంలో పాపం నుంచి రక్షించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు అని మనకు అర్థమవుతా ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పాపము మనల్ని ఏం చేస్తా ఉన్నది అంటే ఈ లోకంలో మనశ్శాంతి లేకుండా మనుషుల్ని నాశనం చేస్తా ఉన్నది. ఈ పాపము మనుషుల్ని ఏం చేస్తా ఉంది అంటే సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపిస్తా ఉంది. ఒక యవనస్తులను చూసినట్లయితే వాళ్ళు చాలా చాలా భయంకరమైన చిన్న తప్పుల విషయంలోనే వాళ్ళు పెద్ద పొరపాట్లు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే వేలో ఈ పాపం అనేది నడిపిస్తా ఉన్నది. ఎంత స్నేహితులున్నా, ఎంత చదువున్నా, ఎంత పాస్తులున్నా సరే తన హృదయాన్ని బాగు చేసుకోలేని స్థితిలో ఒక మానవుడు ఈ లోకంలో పరిగెడుతూ ఉన్నాడు. అయితే ప్రభువైన క్రీస్తు అటువంటి వాటిని విడిపించి తన బిడ్డగా ఈ లోకానికి చేసుకోవడానికే ఈ లోకానికి వచ్చాడు. అది ఎలా వస్తుంది అంటే కేవలం వాక్యం చదివినప్పుడు దేవుడు మనకి కొన్ని తప్పులు ఈ లోకంలో అలవోకగా చేసుకోవడానికి అవకాశం ఉంటా ఉన్నదండి. ఎందుకంటే పాపపు ఉనికిలో మనం జీవిస్తా ఉన్నాము. ఎంత ఈజీగా పాపంలో పడిపోతామో ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వస్తామో ఆ వాక్యం మనల్ని ఏం చేస్తా ఉన్నది అంటే పాపము చేయకుండా పాపము చేసే పరిస్థితుల్లో కూడా ఆ వాక్యం మనల్ని మరి మంచిగా ఇవే వెళ్ళాలి అని చెప్పేసి ఆ వాక్యం మనల్ని నడిపిస్తా ఉంటా ఉన్నది. అంటే ఒక వ్యక్తి పాపంలో ఉన్న వ్యక్తి చదివినప్పుడు, బైబిల్ చదివినప్పుడు, దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఈ లోకంలో నుంచి విడిపించబడి స్పిరిచువల్ గా అంటే ఒక మనిషిని ఒక స్పిరిచువల్ వేలో నడిపించడానికి దేవుని యొక్క వాక్యం మనకి సహాయం చేస్తా ఉంది. అంటే రక్షకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఈ లోక మానవులు ఎవ్వరూ చేయలేని పరిస్థితి నుండి మానవుని విడిపించి తన మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే దేవుడే ఈ లోకానికి మనుషుల్ని సృజించి పంపించాడు కదా. తప్పు చేసినా తప్పు చేయకపోయినా సరే మరి కేర్ తీసుకోవాల్సింది దేవుడే కదా అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు కదా, మన తలరాత ఇలా రాశాడు కదా, మరి ఇంకా మనం ఇలా జీవించాలా అని అనుకోవడానికి మనకి చాలా సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటా ఉన్నాయండి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకానికి తల్లి గర్భములో పిండముగా పడక మునిపే దేవుడు తన కన్నులతో తన చేతులతో మనం చేసి ఉన్నారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అంటే మనకి చూడండి ఈ పాపము మనం చనిపోయిన తర్వాత నరకానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లోకంలోనే ఈ స్పిరిట్ శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా పైకి మనం ఎంత డెకరేషన్ తో కనపడినా, ఎంతో మరి అందంగా కనిపించినా, ఎంతో టాలెంటెడ్ తో కనిపించినా సరే హృదయంలో పాపం అనేది మనిషిని ఏం చేస్తా ఉంది అంటే సమాధానం లేకుండా చేస్తా ఉన్నది, గలిబిలి చేస్తా ఉన్నది, మనిషికి ఒక స్థిమితమైన మనసు లేకుండా చేస్తా ఉంది. అంటే చూడండి, చేయకపోతే మన నుంచి బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటుంది. అది మనకే ఎలా ఉంటుంది అంటే కంఫర్ట్ గా అనిపించదు. ఒకరోజు మన మొహం కడుక్కోలేదు అనుకోండి, మనకి చిరాకుగా అనిపిస్తా ఉంది. ఒకరోజు ఇల్లు శుభ్రం చేసుకోలేదు అనుకోండి, చాలా గజిబిజిగా అనిపిస్తా ఉంది. చూడండి, పైన మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత టాలెంటెడ్ గా ఉన్నా, ఎంత చేసుకున్నా సరే హృదయం అనేది
మరి హృదయంలో జరిగే అవిధేయతలన్నీ కూడా ప్రతిరోజు మనం ఒక్కొక్కటి తెలుసుకొని దేవుని ముందు వదిలేస్తా ఉన్నప్పుడు మనం స్నానం చేస్తే ఎంత ఫ్రెష్ గా ఉంటామో, ఇల్లు క్లీన్ గా ఉంటే ఎంత పీస్ఫుల్ గా ఉంటామో, హృదయంలో ఉన్న అవిధేయతను కూడా దేవుని ముందు మనం పెట్టినప్పుడు మన హృదయం నిర్మలమైన హృదయంతో ఉంటా ఉన్నదండి. ఎందుకంటే ఏదైతే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేస్తున్న తప్పులన్నిటినీ కూడా దేవుని ముందు మనం పెట్టినప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మనకి దేవుడు కొన్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరించినప్పుడు ఆ తప్పులన్నీ కూడా మనకు బయట పెట్టేస్తూ దేవుని ముందు ఉన్నట్లయితే మన హృదయం అనేది ఏమవుతా ఉంటుందంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేయబడుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుతూ ఉంటుందంటే దేవాది దేవుడు మన హృదయంలో నివాసం ఉంది, మన హృదయంలో శాంతి సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ దేవదూత ఏముంటా ఉన్నది, రక్షకుడు ఈ లోకానికి అవసరము, సమాధానము ఈ లోకానికి అవసరము అంటే ఏముంటా ఉన్నాడు దేవుడు, భూమి మీద సమాధానం కలుగు చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను అంటా ఉన్నాడు. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండిరి. అంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే సమాధానం ఉంటుందండి. ఎందుకు అంటే లోకానుసారమైన భక్తి ఎలా ఉంటుంది అంటే, నేను ఇది ఇచ్చాను దేవునికి అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటా ఉన్నది. ఈ రోజు నేను ఈ కానుక ఇచ్చాను, లేకపోతే ఈ రోజు నేను ఈ బంగారం ఇచ్చాను, లేకపోతే దేవుని ముందు నేను ఈ పండ్లు పెట్టాను, లేకపోతే దేవునికి నేను ఈ నైవేద్యం పెట్టాను, నా దేవునికి కావాల్సింది దేవునికి పెట్టాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకునేది అది కాదు అండి. దేవుడు పైరూపంగా మనం ఇచ్చే దేనికోసం దేవుడు ఆశపడడు, కానీ మన హృదయం అనేది దేవుని ముందు మనం పెట్టినప్పుడు ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే, అంటే ఎవరైతే మనం ఆయనకి ప్రార్థన చేస్తామో, ఆయన సన్నిధిలో అవిధేయతలు ఒప్పుకుంటామో, ఆయన సన్నిధిలో ఆయన నామము పేరిట ఆయన్ని అంగీకరిస్తామో, ఆ వారికి మాత్రమే సమాధానం ఉంటా ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంటే దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే, మరి మంచి మంచి బిల్డింగ్లు ఇవ్వటం దేవుని చిత్తమే, ఇవ్వటం తప్పు కాదు, కానీ వాటిని ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వడం దేవుని చిత్తమే, కానీ దేవుడు వచ్చిన పర్పస్ ఉద్యోగాలు ఇవ్వటానికి కాదు. లేకపోతే ఒక మనిషిని మరి మంచి స్థితిలో ఉండటం కూడా దేవుని చిత్తమే, కానీ ఆ మంచి స్థితిలో ఉంచడానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. కానీ దేవుడి లోకానికి వచ్చింది శాంతి సమాధానం లేని మనుషులకి సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ సమాధానం ఎలా వస్తుంది అంటే, మనం వాక్యం చదువుకొని దేవుడు నా కొరకు ఈ లోకానికి పుట్టి ఉన్నాడని నమ్మి మన అవిధేయతలు, మన ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటామో, మన వంటిని ఎలా క్లీన్ చేసుకుంటామో, మన హృదయాన్ని కూడా దేవుని ముందు క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సమాధానం మన హృదయాన్ని ఏలడానికి వాక్య ప్రకారంగా, మరి దేవుని యొక్క ప్రకారంగా అవకాశం ఉంటా ఉన్నది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఇంకొక విషయంలో మన మీద కేర్ తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి కూడా ఆయన సమాధానముగా ఉండి ఆయనతో నిత్యము పరలోకంలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అంటే మనం అనుకుంటూ ఉంటాము, ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, భూమి మీద మనుషులు మహా బ్రతికితే 60 సంవత్సరాలు, ఇంకా బ్రతికితే 70 సంవత్సరాలు. అయితే ఈ 60 సంవత్సరాలు బ్రతికిన మానవుడైనా 70 సంవత్సరాలు బ్రతికిన మానవుడైనా నీ జీవితం ఎలా ఉంది అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అంటారండి, ప్రయాసతోనూ ఆయాసముతోనూ విసుగుతోనూ నేను లాగుతున్నాను అంటారు. పైకి ఎంత కనిపించినా, ఎంత మీడియాలో కనిపించినా, లేకపోతే బయట ఊర్లో ఎంత మనం గొప్పగా అనిపించుకున్నా, లేకపోతే చుట్టాల మధ్య కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం గొప్ప వ్యక్తులుగా మనం ప్రజెంట్ చేసుకోవడం తప్పు కాదు, మంచిది. కానీ మన హృదయం అనేది ఎక్కడ కనిపిస్తా ఉన్నదంటే అది మనకు మాత్రమే తెలుస్తా ఉన్నది. అయితే ఆ హృదయంలో దేవుని సమాధానమును నింపి ఈ యొక్క లోకంలో నుండి దేవుడు ఈ సమాధానం ఇచ్చి పరలోకం తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే చేసిన ప్రతి తప్పు మనం ఒప్పుకుంటున్నాం కదా, చేసిన తప్పులన్నీ చేసేసి దేవుని ముందు పడిస్తే మరి వాటికి క్షమాపణ ఎలా దొరుకుతుంది అని మనకు ప్రశ్న రావచ్చు. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు 100% తప్పు మార్గంలోకి వెళ్లకుండా సహాయం చేయడానికి,
వాక్య ప్రకారంగా 100% అవకాశం ఉంటా ఉన్నది. ఒకవేళ అవిధేయతలో ఉన్నట్లయితే వాటి నుంచి విడిపించుకొని మనం ఎప్పుడైతే క్షమాపణ పొందుతున్నామో ఆ పాపాల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తంగా ఈ లోకానికి చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు అండి. అంటే పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు, అసమాధానం నుంచి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అట్ ద సేమ్ టైం మనకి పరలోకాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మన యొక్క పాపముల నిమిత్తము మన యొక్క విడిచిపెట్టిన పాపము ఏమవుతా ఉన్నది అంటే దేవుని యొక్క భుజాల మీద పడుతూ ఉంది అండి. అంటే ఆ పాపము దేవుడు శాపంగా మారిపోయి ఈ లోకంలోకి చనిపోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఉన్నారు అండి. అంటే మన పాపము ఎప్పుడైతే దేవుని ముందు ఒప్పుకుంటామో దేవుని యొక్క మరణము, ఈ యొక్క పుట్టుకతో మొదలైన దేవుని యొక్క జీవితము ఆయన యొక్క మరణంతో ఎండింగ్ అవుతా ఉంది. అంటే కేవలం మనిషి యొక్క చేసిన పాపాల నిమిత్తము చనిపోవడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. అయితే మనకి ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ పాపం మనల్ని నరకానికి తీసుకెళ్తుందా, అది ఎవరు చూశారు, అది తర్వాత కదా మనం చూసేది, ఇప్పుడు మనకి ఎందుకు అనిపించవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, పరలోకం ఒకటి ఉంటా ఉన్నది, నరకలోకం ఒకటి ఉంటా ఉన్నది, స్వర్గలోకం ఒకటి మనకి ఉంటా ఉన్నది. అంటే మూడు లోకాలు మనకి కనిపిస్తా ఉంది దేవుని యొక్క వాక్యం ప్రకారంగా. అంటే పరలోకము అంటే దేవుడు, ప్రకాశవంతమైన దేవుడు నివసించే స్థలము. నరకలోకము అంటే ఈ భూలోకం అండి. అంటే అందరూ నరులు మాత్రమే ఉంటారు, వేరే గ్రహాలు ఏమీ ఉండవు. కానీ నరకము అంటే అక్కడ మాత్రము తప్పు చేసిన వాళ్ళు వెళ్తారు అని చెప్పేసి మనకి శాస్త్రాలు ఘోషిస్తా ఉంది, బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది, ఏ యొక్క మత గ్రంథమైనా సెలవిస్తా ఉన్నది ఏమిటి అంటే పరలోకం ఉంది, నరకము ఉంది అని చెప్పేసి సెలవిస్తా ఉన్నాయి. అయితే మనకి ఏంటి ఇక్కడ, మనకి దేవుడి యొక్క మరణం ద్వారా మనకి వచ్చిన ప్రెజెన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఆ దేవాది దేవుడిని అంగీకరిస్తామో ఒక వాక్యం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇది మనుషుల ద్వారా కనిపించిన, మనుషుల చేత వ్రాయబడిన వాక్యం కాదు. మొదటిగా వాక్యాన్ని మనం ఒకసారి వాక్యం గురించి మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క బిడ్డల్ని కొంతమందిని ఎన్నుకుని వారి యొక్క దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన గ్రంథమే బైబిల్ గ్రంథం. సపోజ్ మనం చూసాము అనుకోండి, ఒక డాక్టర్ ఒక పుస్తకాన్ని మనకి స్టూడెంట్స్ కి అందించాలి అంటే, మరి పిహెచ్డి చేసి ఒక డాక్టర్ ఒక పుస్తకాన్ని మనకి అందించడానికి అవకాశం ఉంటా ఉన్నది. ఒక లాయర్ కావాలి అంటే, ఒక పుస్తకాన్ని మనం లాకి సంబంధించిన పుస్తకాలు చదవాలి అంటే, మరి ఆ లా గురించి తెలిసిన గొప్ప వ్యక్తులు ఆ యొక్క నోట్బుక్ ను మనకు తీసుకురావడానికి మరి అవకాశం ఉంటా ఉన్నది. అదే విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి అంటే, ఒక పోలీస్ ఆఫీసర్ గా ట్రైనింగ్ చేయాలి అంటే, దానికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా చాలా ఎంతో దాన్ని పరిశీలన చేసి పరిశోధించి ఆ యొక్క పుస్తకాలను రెడీ చేసినప్పుడు, అవి బయటకు వస్తా ఉన్నప్పుడు యవనస్తులు వాటిని చదివి ఎవరెవరు ఏది యొక్క వారి యొక్క ఉద్యోగ రీతిగా ఏది ఎంచుకోవాలో ఆవేలో వెళుతూ ఉంటారు. కానీ ఈ పుస్తకానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇది మనుషుల చేత రాయబడినది కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథంగా మనకు తెలుస్తా ఉన్నది. ఎందుకు అంటే ప్రియమైన స్నేహితులారా, ఒక డాక్టర్ కి సంబంధించిన సబ్జెక్ట్ చదివితే డాక్టర్ అవుతారు, అదే పోలీస్ కి సంబంధించిన సబ్జెక్ట్ చదివితే పోలీస్ ఆఫీసర్ అవుతారు. అదే విధంగా ఈ లోకంలో కొన్ని వృత్తులు ఉంటా ఉన్నాయి. దేనికి సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే వాళ్ళు ఎంచుకుంటారో ఆ యొక్క మార్గంలో వాళ్ళని ఒక లీడర్ గా చేయడానికి బుక్స్ అనేది చాలా అవకాశం ఉంటా ఉన్నది. ఉపయోగపడడానికి వాళ్ళ నాలెడ్జ్ అనేది బయటకు రావడానికైనా, వాళ్ళు తెలుసుకోవడానికైనా ఒక మామూలు సాధారణ వ్యక్తి ఒక ఆఫీసర్ గా అవ్వడానికి కేవలం చదువుతో, ఎడ్యుకేషన్తో దానికి సంబంధమైనది. కానీ ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథం మాత్రం ఒక మనిషిని, ఒక సాధారణమైన మనిషిని, ఒక పాపంలోనూ శాపంలోనూ అవిధేయతలోనూ దేవుడంటే తెలియని మనిషిని దేవుడు తెలుసుకోవడానికి సహాయం చేసేదే బైబిల్ గ్రంథం అండి. అంటే దేవుని యొక్క ప్రణాళికలను దేవుడు తానంతటిగా తాను ఒక వ్యక్తి
కొంతమంది వ్యక్తుల ద్వారా మరి తన యొక్క ప్రణాళికలను వాక్యం ద్వారా మనకి బైబిల్ గ్రంథాన్ని అందించినట్లుగా మనం వాక్యం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాము. ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క వాక్యము మరి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు ఒక దూత వచ్చి ప్రకటన చేస్తా ఉంది. అంటే పరలోక సంబంధమైన దూతలు దేవుని యొక్క రాకడ గురించి మరి అక్కడ ప్రజెంట్ చేస్తా ఉన్నాయి. చూడండి, ఒక మామూలు వ్యక్తి ఈ లోకానికి వచ్చినట్లయితే దేవదూతలు వచ్చి దేవదూతలు వచ్చి అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అది పరలోక సంబంధమైనది కాబట్టి, ఆ పరలోకానికి సంబంధించిన దేవుడు ఈ లోకానికి వస్తున్నాడు కాబట్టి, ఆ పరలోక సంబంధమైన దూతలు ఈ లోకానికి వచ్చి ఆ దేవాది దేవుని యొక్క పుట్టుకల గురించి మనకి బయలుపరుస్తా ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే ప్రియమైన స్నేహితులారా, ఈ దేవదూతలు ఏమంటా ఉన్నాయి? అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటా ఉంది. అంటే ఒక మానవుడి గురించి అంత కేర్ తీసుకునే దేవదూతలు ఈ ప్రపంచంలో లేవు అండి. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన అర్హత ఏంటో ఆ దూతల యొక్క ప్రకటన ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఏమంటా ఉన్నది ఈ దూత అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అంటా ఉన్నది. అంటే ఒక వర్తమానాన్ని తీసుకొస్తా ఉన్నాయి. ఈ లోకానికి సంబంధించిన వ్యక్తుల గురించి కొన్ని అనౌన్స్మెంట్స్ జరుగుతూ ఉంటుంది. కానీ పరలోక సంబంధమైన దేవుని యొక్క వర్తమానము దేవదూతలు ఏం చెప్తా ఉన్నాయి అంటే, సంతోషకరమైన శుభ వర్తమానము అంటా ఉన్నది. అంటే వార్త, సువార్త అనేది తీసుకొస్తా ఉంది. అంటే ఈ లోకానికి సంబంధించిన వార్త కాదు ఇది. ఈ లోకానికి సంబంధించిన వార్తలు కావాలి అంటే ఈ లోక సంబంధమైన వారు మాత్రమే ఆ యొక్క వార్తలని మరి చెప్తూ, ఆ యొక్క వార్తని తెలుసుకొని మనకి న్యూస్ ఛానల్స్ ద్వారా, లేకపోతే పేపర్స్ ద్వారా, లేకపోతే వేరే విధాలుగా మనకి నెట్ లో మనకి కనిపిస్తా ఉన్నాయి. ఈ లోక సంబంధమైన ఒక వార్త ఎక్కడైనా జరుగుతుంది అంటే అది మనకి వెంటనే మనకి తెలిసిపోతా ఉంది. అది ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి దాని మీద కేర్ తీసుకొని ఆ యొక్క వార్తని మనకి ప్రెజెంట్ చేస్తా ఉన్నాడు. అదే మనం ఎలా చూసుకున్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా వార్తలు చూసుకున్నా, లేకపోతే ఇంటి పక్కన ఏదైనా ఎవరింట్లో ఏం జరుగుతుందో వార్తలు చూసుకున్నా, అవన్నీ ఎలాంటి వార్తలు అంటే ఈ లోకానికి సంబంధించిన వార్తలు. కానీ ఇది ఏంటి అంటే స్వార్థ అంటా ఉన్నాడు. అంటే శుభకరమైన వార్త. అంటే ఈ లోకంలో ఉన్న వార్తలు మన ఇంటిలో కావచ్చు, మన చుట్టుపక్కల కావచ్చు, లేకపోతే మనం ఉంటున్న ఏరియాలో కావచ్చు, ఆ వార్తలన్నీ కూడా మనం వింటా ఉన్నప్పుడు ఒక రకమైన భయం అనేది వస్తూ ఉంది. ప్రపంచం ఇలా ఉందా, ఇల్లు ఇలా ఉందా, లేకపోతే మన చుట్టూ పరిస్థితులు ఇలా ఉన్నాయా అని తెలియకుండానే ఒక కలవరం, ఒక భయం వస్తూ ఉంది. కానీ ఈ యొక్క వార్త ఏంటి అంటే, భయపడకుడి అంటా ఉన్నది. అంటే ఇది సమాధానకరమైన వార్త. ఈ వార్తను తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవదూతలకి ఈ వార్తను తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం ద్వారా సంతోషం ఏమిటి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన స్నేహితులారా, మహా సంతోషకరమైన సువర్తమానము అంటే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే ఒక వార్త తీసుకొస్తా ఉంది. అంటే రక్షకుడు అంటే ప్రభువారు ఈ లోకానికి వస్తున్నారని ఒక శుభకరమైన వార్త అని చెప్పేసి దేవదూతలు మనకు తెలియజేస్తా ఉంది. అయితే రక్షకుడు అంటే ఏంటి అంటే, రక్షకుడు మానవుడికి ఎందుకు అవసరం? అసలు రక్షకుడు అంటే ఈయన మానవుడా లేకపోతే దేవుడా? ఒకవేళ ఈయన వేటి నుంచి రక్షిస్తాడు? ప్రభు అయిన క్రీస్తు లోకానికి దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఎందుకు మానవుడి మీద అంత శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు? ఎందుకు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి? అంటే క్రిస్మస్ జరిగించుకోవాలని దేవుడి యొక్క ఉద్దేశం అండి. అంటే మనం కొత్త బట్టలు ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి పండుగ రోజు కొత్త బట్టలు వేసుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి వచ్చాడా? అదే శుభవర్తమానమా? లేకపోతే మనం పిండి వంటలు చేసుకొని తినాలని యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలోకి వచ్చాడా? అదే శుభవర్తమానమా? లేకపోతే మరి మంచిగా సినిమాలకి వెళ్ళి, లేకపోతే మంచిగా లోకానుసారమైన ఎంజాయ్మెంట్ చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడా? కాదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఏంటి అంటే రక్షణ ఇవ్వడానికి అని చెప్పేసి స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుస్తా ఉంది. అంటే రక్షణ అంటే ఏంటి? అంటే రక్షణ అంటే ఏంటి? మనం ఈ లోకానుసారంగా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే
రక్షణ అంటే చూడండి, చిన్న చిన్న పదాలుగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరైనా అప్పులో ఉండిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేశారనుకో, ఓ గాడ్ నన్ను ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించాడు అని ఏం చేస్తాము? అప్పు ఇచ్చిన వారికి మనం ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాము. లేకపోతే అనేకమైన పరిస్థితులు ఈ లోకానుసారంలో, లేకపోతే నన్ను కాపాడేవాళ్ళు లేరు, నన్ను ఈ పరిస్థితుల్లో ఆదుకునే వాళ్ళు లేరు, ఇదిగో నా కుటుంబం నన్ను ఆదుకుంది అనుకుంటే కుటుంబం మీద మనం ఒక కృతజ్ఞత కలిగి ఉంటాము. లేకపోతే ఫ్రెండ్స్ మనకి ఏదైనా హెల్ప్ చేస్తే ఫ్రెండ్స్ పట్ల మనం చక్కగా పాజిటివ్ ఇస్తూ ఉంటాము. కానీ రక్షణ అంటే వీటి నుంచి ఒక మానవుడు మరొక మానవుడికి సహాయం చేయడంలో రక్షించాడు. ప్రతి పరిస్థితి అంటే అది నాశనం అయిపోయే పరిస్థితి కావచ్చు, సూసైడ్ చేసుకునే పరిస్థితులు కావచ్చు, లేకపోతే భయంకరమైన మరి వేరే వేరే వ్యసనాల నుంచి ఉంటా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా బయటకు తీసుకొచ్చిన సహాయం కావచ్చు. వీటన్నిటిని కూడా ఏమి అంటారు అంటే, నాకు సహాయం చేసిన వాడు నన్ను రక్షించాడు అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేని నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు? వేటి నుంచి రక్షించడానికి వచ్చాడు? ఒకవేళ సహాయం చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడా? సహాయం చేయడానికి మనుషులు ఉంటా ఉన్నారు. కొంతమంది చేయకపోయినా కొంతమంది చేసేవాళ్ళు ఉంటా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఒక్కసారి రక్షకుడి గురించి మనం తెలుసుకోవాలి అంటే, కొంచెం మనం ఆయన వెనకాల జరిగిన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరమై ఉంటా ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తరువాత, పుట్టక మునుపు అనేది కొంచెం మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ రక్షకుడు పాపము నుంచి విడిపించడానికి వచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. అంటే చూడండి ప్రియమైన స్నేహితులారా, పాపము అంటే మనకి ఏం కనిపిస్తా ఉంది? చాలా తప్పులు. అంటే ఈ లోకానుసారంగా ఎక్కడ చూసినా భూమి మీద నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అంటే నీతిగా జీవించిన మనిషి ఈ భూమి మీద లేదు అని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి ప్రియమైన స్నేహితులారా, ఒక్కసారి ఈ పాపం గురించి 2 మాటల్లో మీకు వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక కన్న తల్లి తండ్రి తన బిడ్డ కోసం ఏమి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు? మంచి చదువు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు. బిడ్డ పుట్టక మునిపే ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకి ప్రాపర్టీస్ ఇవ్వాలని చేస్తూ ఉంటారు. ఆ బిడ్డ జీవితం మంచిగా ఉండాలి అని చెప్పేసి చదువు విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారు. స్నేహితులతో ఎలా ఉంటున్నారు అని చెప్పేసి కేర్ తీసుకుంటూ ఉంటారు. సరే, బాబుని ఎంత చదువు చదివించాలి అనే విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారు. బాబు కానీ పాప కానీ వాళ్ళకి మంచి మ్యారేజ్ చేసి వాళ్ళకి మంచిగా లైఫ్ సెటిల్ చేయాలి అని చెప్పేసి ఈ లోకానుసారమైన తల్లిదండ్రులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన వారు తన కన్న పిల్లల కోసం ప్రతిదీ ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఏది చేసినా సరే కన్న తల్లి కానీ, కన్న తండ్రి కానీ, లేకపోతే స్నేహితులు కానీ, లేకపోతే ఎవరైనా సరే ఒక వ్యక్తిని పాపము నుంచి విడిపించడానికి ఈ లోకంలో ఎవరికైనా అవకాశం ఉంటా ఉన్నదా? ఎడ్యుకేషన్ పరంగా మనం చూసినట్లయితే, ఎంత చదువు రాని వాళ్ళైనా చదువుకున్న తర్వాత ఒక డిగ్రీ సంపాదించుకొని ఈ లోకానికి, సొసైటీకి మంచి వ్యక్తిగా ప్రజెంట్ చేయబడతాడు, ఒక వర్క్ లో తర్ఫీదు పొంది. అదే విధముగా మనం చూసుకున్నట్లయితే, చదువు అనేది ఒక మనిషిని పాపం నుంచి విడిపించలేకపోతా ఉంది. కన్న తల్లి తండ్రి కూడా కొన్ని విషయాల్లో పాపంతో పడిపోతా ఉన్నారు. మా పిల్లలు పాడైపోతున్నారని బాధపడే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ పాపం నుంచి విడిపించే శక్తి కనీసం కన్న తల్లి తండ్రి కూడా లేకుండా పోయింది. అంటే చదువు చెప్పే లెక్చరర్స్ కూడా మరి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భూమి మీద పుట్టింది, ప్రతి ఒక్క మానవుడు కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయినారు. చదువుతో సంబంధం లేదు, లేకపోతే ఆస్తులతో సంబంధం లేదు, లేకపోతే కులముతో సంబంధం లేదు, లేకపోతే ఇంకా వేడిగా కూడా ఈ పాపానికి సంబంధం లేకుండా ఉంటా ఉన్నది. అంటే ఈ పాపం నుంచి దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉన్నది. అంటే మనుషులు చేయలేనిది దేవుడు చేయడానికి శ్రద్ధ చూపిస్తున్నాడు అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది అండి. అంటే దేవుడు ఈ లోకంలో పాపం నుంచి రక్షించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు అని మనకు అర్థమవుతా ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ పాపము మనల్ని ఏం చేస్తా ఉన్నది అంటే, ఈ లోకంలో మనశ్శాంతి లేకుండా మనుషుల్ని నాశనం చేస్తా ఉన్నది. ఈ పాపము మనుషుల్ని ఏం చేస్తా ఉంది అంటే, సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపిస్తా ఉంది.
ఒక యవనస్తుల్ని చూసినట్లయితే వాళ్ళు చాలా చాలా భయంకరమైన చిన్న చిన్న తప్పుల విషయంలోనే వాళ్ళు పెద్ద పొరపాట్లు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే వేలో ఈ పాపం అనేది నడిపిస్తా ఉన్నది. ఎంత స్నేహితులున్నా, ఎంత చదువున్నా, ఎంత ఆస్తి పాస్తులున్నా సరే తన హృదయాన్ని బాగు చేసుకోలేని స్థితిలో ఒక మానవుడు ఈ లోకంలో పరిగెడుతూ ఉన్నాడు. అయితే ప్రభు అయిన క్రీస్తు అటువంటి వాటిని విడిపించి తన బిడ్డగా ఈ లోకానికి చేసుకోవడానికే ఈ లోకానికి వచ్చాడు. అది ఎలా వస్తుంది అంటే కేవలం వాక్యం చదివినప్పుడు దేవుడు మనకి కొన్ని కొన్ని తప్పులు ఈ లోకంలో అల్లబోకుగా చేసుకోవడానికి అవకాశం ఉంటా ఉన్నదండి. ఎందుకంటే పాపపు ఉనికిలో మనం జీవిస్తా ఉన్నాము. ఎంత ఈజీగా పాపంలో పడిపోతామో ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వస్తామో ఆ వాక్యం మనల్ని ఏం చేస్తా ఉన్నది అంటే పాపము చేయకుండా, పాపము చేసే పరిస్థితుల్లో కూడా ఆ వాక్యం మనల్ని మరి మంచిగా ఇవే కాదు ఇవే వెళ్ళాలి అని చెప్పేసి ఆ వాక్యం మనల్ని నడిపిస్తా ఉంటా ఉన్నది. అంటే ఒక వ్యక్తి, పాపంలో ఉన్న వ్యక్తి చదివినప్పుడు, బైబిల్ చదివినప్పుడు, దేవుడిని అంగీకరించినప్పుడు ఈ లోకంలో నుంచి విడిపించబడి స్పిరిచువల్ గా, అంటే ఒక మనిషిని ఒక స్పిరిచువల్ వేలో నడిపించడానికి దేవుని యొక్క వాక్యం మనకి సహాయం చేస్తా ఉంది. అంటే రక్షకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఈ లోక మానవులు ఎవ్వరూ చేయలేని పరిస్థితి నుండి మానవుడిని విడిపించి తన మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే దేవుడే ఈ లోకానికి మనుషుల్ని సృజించి పంపించాడు కదా. తప్పు చేసినా తప్పు చేయకపోయినా సరే మరి కేర్ తీసుకోవాల్సింది దేవుడే కదా అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తా ఉంటుంది. దేవుడు అన్ని చూస్తా ఉన్నాడు కదా, మన తలరాత ఇలా రాశాడు కదా, మరి ఇంకా మనం ఇలా జీవించాలా అని అనుకోవడానికి మనకి చాలా సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయండి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకానికి తల్లి గర్భములో పిండముగా పడక మునిపే దేవుడు తన కన్నులతో, తన చేతులతో మనం చేసి ఉన్నారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అంటే మనకి చూడండి, ఈ పాపము మనం చనిపోయిన తర్వాత నరకానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లోకంలోనే ఈ స్పిరిట్ శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా పైకి మనం ఎంత డెకరేషన్ తో కనపడినా, ఎంతో మరి అందంగా కనిపించినా, ఎంతో టాలెంటెడ్ తో కనిపించినా సరే హృదయంలో పాపం అనేది మనిషిని ఏం చేస్తా ఉంది అంటే సమాధానం లేకుండా చేస్తా ఉన్నది, గలిబిలి చేస్తా ఉన్నది, మనిషికి ఒక స్థిమితమైన మనసు లేకుండా చేస్తా ఉంది. అంటే చూడండి మన స్నేహితులారా, ఒక రోజు స్నానం చేయకపోతే మన నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అది మనకే ఎలా ఉంటుంది అంటే కంఫర్ట్ గా అనిపించదు. ఒకరోజు మన మొహం కడుక్కోలేదు అనుకోండి, మనకి చిరాకుగా అనిపిస్తా ఉంది. ఒకరోజు ఇల్లు శుభ్రం చేసుకోలేదు అనుకోండి, చాలా గజిబిజిగా అనిపిస్తా ఉంది. చూడండి, పైన మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత టాలెంటెడ్ గా ఉన్నా, ఎంత చేసుకున్నా సరే హృదయం అనేది, మరి హృదయంలో జరిగే అవిధేయతలన్నీ కూడా ప్రతిరోజు మనం ఒక్కొక్కటి తెలుసుకొని దేవుని ముందు వదిలేస్తా ఉన్నప్పుడు మనం స్నానం చేస్తే ఎంత ఫ్రెష్ గా ఉంటామో, ఇల్లు క్లీన్ గా ఉంటే ఎంత పీస్ఫుల్ గా ఉంటామో, హృదయంలో ఉన్న అవిధేయతను కూడా దేవుని ముందు మనం పెట్టినప్పుడు మన హృదయం నిర్మలమైన హృదయంతో ఉంటా ఉన్నదండి. ఎందుకంటే ఏదైతే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేస్తున్న తప్పులన్నింటినీ కూడా దేవుని ముందు మనం పెట్టినప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మనకి దేవుడు కొంచెం హెచ్చరిస్తా ఉంటాడు. ఆ హెచ్చరించినప్పుడు ఆ తప్పులన్నీ కూడా మనకు బయట పెట్టేస్తూ దేవుని ముందు ఉన్నట్లయితే మన హృదయం అనేది ఏమవుతా ఉంటుందంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేయబడుతూ ఉంటుంది. సో అక్కడ మనకి ఏమవుతూ ఉంటుందంటే దేవాది దేవుడు మన హృదయంలో నివాసం ఉంది, మన హృదయంలో శాంతి సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ దేవదూత ఏమంటా ఉన్నది, రక్షకుడు ఈ లోకానికి అవసరము, సమాధానము ఈ లోకానికి అవసరము. అంటే ఏమంటా ఉన్నాడు దేవుడు, భూమి మీద సమాధానం కలుగు చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను అంటా ఉన్నాడు. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండిరి. అంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే సమాధానం ఉంటుందండి. ఎందుకు అంటే
లోకానుసారమైన భక్తి ఎలా ఉంటుంది అంటే, నేను ఇది ఇచ్చాను దేవునికి అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటా ఉన్నది. ఈ రోజు నేను ఈ కానుక ఇచ్చాను, లేకపోతే ఈ రోజు నేను ఈ బంగారం ఇచ్చాను, లేకపోతే దేవుని ముందు నేను ఈ పండ్లు పెట్టాను, లేకపోతే దేవునికి నేను ఈ నైవేద్యం పెట్టాను, నా దేవునికి కావాల్సింది దేవునికి పెట్టాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కోరుకునేది అది కాదు అండి. దేవుడు పైరూపంగా మనం ఇచ్చే దేనికోసం దేవుడు ఆశపడడు, కానీ మన హృదయం అనేది దేవుని ముందు మనం పెట్టినప్పుడు ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే, అంటే ఎవరైతే మనం ఆయనకి ప్రార్థన చేస్తామో, ఆయన సన్నిధిలో అవిధేయతను ఒప్పుకుంటామో, ఆయన సన్నిధిలో ఆయన నామము పేరిట ఆయన్ని అంగీకరిస్తామో ఆ వారికి మాత్రమే సమాధానం ఉంటా ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంటే దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే, మరి మంచి మంచి బిల్డింగ్లు ఇవ్వటం దేవుని చిత్తమే, ఇవ్వటం తప్పు కాదు, కానీ వాటిని ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వటం దేవుని చిత్తమే, కానీ దేవుడు వచ్చిన పర్పస్ ఆ ఉద్యోగాలు ఇవ్వటానికి కాదు. లేకపోతే ఒక మనిషిని మరి మంచి స్థితిలో ఉండటం కూడా దేవుని చిత్తమే, కానీ ఆ మంచి స్థితిలో ఉంచడానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. కానీ దేవుడి లోకానికి వచ్చింది శాంతి సమాధానం లేని మనుషులకి సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ సమాధానం ఎలా వస్తుంది అంటే, మనం వాక్యం చదువుకొని దేవుడు నా కొరకు ఈ లోకానికి పుట్టి ఉన్నాడని నమ్మి మన అవిధేయతలు, మన ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటామో, మన వంటిని ఎలా క్లీన్ చేసుకుంటామో, మన హృదయాన్ని కూడా దేవుని ముందు క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సమాధానం మన హృదయాన్ని ఏలడానికి వాక్య ప్రకారంగా, మరి దేవుని యొక్క ప్రకారంగా అవకాశం ఉంటా ఉన్నది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఇంకొక విషయంలో మన మీద కేర్ తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి కూడా ఆయన సమాధానముగా ఉండి ఆయనతో నిత్యము పరలోకంలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అంటే మనం అనుకుంటూ ఉంటాము, ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, భూమి మీద మనుషులు మహా బ్రతికితే 60 సంవత్సరాలు, మహా ఇంకా బ్రతికితే 70 సంవత్సరాలు. అయితే ఈ 60 సంవత్సరాలు బ్రతికిన మానవుడైనా, 70 సంవత్సరాలు బ్రతికిన మానవుడైనా నీ జీవితం ఎలా ఉంది అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అంటారండి? ప్రయాసతోనూ, ఆయాసముతోనూ, విసుగుతోనూ నేను లాగుతున్నాను అంటారు. పైకి ఎంత కనిపించినా, ఎంత మీడియాలో కనిపించినా, లేకపోతే బయట ఊర్లో ఎంత మనం గొప్పగా అనిపించుకున్నా, లేకపోతే చుట్టాల మధ్య కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం గొప్ప వ్యక్తులుగా మనం ప్రజెంట్ చేసుకోవడం తప్పు కాదు, మంచిది. కానీ మన హృదయం అనేది ఎక్కడ కనిపిస్తా ఉన్నదంటే అది మనకు మాత్రమే తెలుస్తా ఉన్నది. అయితే ఆ హృదయంలో దేవుని సమాధానమును నింపి ఈ యొక్క లోకంలో నుండి దేవుడు ఈ సమాధానం ఇచ్చి పరలోకం తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే చేసిన ప్రతి తప్పు మనం ఒప్పుకుంటున్నాం కదా, చేసిన తప్పులన్నీ చేసేసి దేవుని ముందు పడిస్తే మరి వాటికి క్షమాపణ ఎలా దొరుకుతుంది అని మనకు ప్రశ్న రావచ్చు. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు 100% తప్పు మార్గంలోకి వెళ్లకుండా సహాయం చేయడానికి వాక్య ప్రకారంగా 100% అవకాశం ఉంటా ఉన్నది. ఒకవేళ అవిధేయతలు ఉన్నట్లయితే వాటి నుంచి విడిపించుకొని మనం ఎప్పుడైతే క్షమాపణ పొందుతున్నామో ఆ పాపాల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తంగా ఈ లోకానికి చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు అండి. అంటే పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు, అసమాధానం నుంచి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అట్ ద సేమ్ టైం మనకి పరలోకాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక వాక్యం ఉంటా ఉన్నదండి, సర్వపాప పరిహారం. మన యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క విడిచిపెట్టిన పాపము ఏమవుతా ఉన్నది అంటే దేవుని యొక్క భుజాల మీద పడుతూ ఉంది అండి. అంటే ఆ పాపము దేవుడు శాపంగా మారిపోయి ఈ లోకంలోకి చనిపోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఉన్నారు అండి. అంటే మన పాపము ఎప్పుడైతే దేవుని ముందు ఒప్పుకుంటామో దేవుని యొక్క మరణము, ఈ యొక్క పుట్టుకతో మొదలైన దేవుని యొక్క జీవితము ఆయన యొక్క మరణంతో ఎండింగ్ అవుతా ఉంది. అంటే కేవలం మనిషి యొక్క చేసిన పాపాల నిమిత్తము చనిపోవడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. అయితే మనకి ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ పాపం మనల్ని నరకానికి తీసుకెళ్తుందా, అది ఎవరు చూశారు, అది తర్వాత కదా మనం చూసేది, ఇప్పుడు మనకి ఎందుకు అనిపించవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, పరలోకం ఒకటి ఉంటా ఉన్నది, నరకలోకం ఒకటి ఉంటా ఉన్నది, స్వర్గలోకం ఒకటి మనకి ఉంటా ఉన్నది. అంటే మూడు లోకాలు మనకు కనిపిస్తా ఉంది.
దేవుని యొక్క వాక్య ప్రకారంగా. అంటే పరలోకము అంటే దేవుడు ప్రకాశవంతమైన దేవుడు నివసించే స్థలము. నరకలోకము అంటే ఈ భూలోకం అండి. అంటే అందరూ నరులు మాత్రమే ఉంటారు, వేరే గ్రహాలు ఏమీ ఉండవు. కానీ నరకము అంటే అక్కడ మాత్రము తప్పు చేసిన వాళ్ళు వెళ్తారు అని చెప్పేసి మనకి శాస్త్రాలు ఘోషిస్తా ఉన్నాయి, బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది, ఏ యొక్క మత గ్రంథమైనా సెలవిస్తా ఉన్నది ఏమిటి అంటే పరలోకం ఉంది, నరకము ఉంది అని చెప్పేసి సెలవిస్తా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే పరలోకంలో దేవాది దేవుడు ఉంటా ఉన్నాడు, భూలోకంలో మనుషులు ఉంటా ఉన్నాము. ఇక నరకంలో దయ్యాలు ఉంటాయని చెప్పేసి, భూతాలు ఉంటాయని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మల తాతయ్యని చెప్తూ ఉంటారు. అదే విధంగా అది కరెక్ట్ అని చెప్పేసి కూడా అన్ని గ్రంథాలు కూడా పోషిస్తా ఉన్నాయి. చూడండి ప్రియమైన స్నేహితులారా, పరలోకంలో నుంచి మానవుడు భూలోకంలోకి రావాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ భూలోకంలో నుంచి మళ్ళీ నరకంలోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అసలు దేవుడు మానవుల పట్ల ఎందుకు ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడు? అసలు మనం చూసినట్లయితే దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంటా ఉన్నది. దేవుడు నరకానికి పంపించడానికి మానవుని సృజించలేదు. మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు తనతో మనం ఉండాలి అని సృజిస్తా ఉన్నాడు. ఈ భూలోకం అనేది మానవులు కొంతకాలం జీవించడానికి భూలోకాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. అంటే ఈ పుట్టుక దేవుని యొక్క వరం అన్నమాట. అంటే కన్న తల్లి తండ్రి మనల్ని తన తల్లి గర్భంలో మరి 9 నెలలు మోసినా 10 నెలలు మోసినా అది దేవుడి నుంచి వచ్చిన జీవం అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మానవాళికి సంబంధించిన మొదటి కార్యం మనకి కనిపిస్తా ఉంది. దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి మరి మన స్వరూపమందు మన పోలికి చొప్పున నరులను చేయుదుము అనే ఒక గొప్ప డెసిషన్ తీసుకొని ఆ దేవాది దేవుడు మొదటి నరుని చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అయితే దేవుడు పరలోకాన్ని చేసిన దేవుడు నరకాన్ని ఎందుకు చేశాడు? మరి మానవుడికి మరణాన్ని ఎందుకు అనుగ్రహించాడు? మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా? ఇవన్నీ ఈ లోకంలో ఈ కొన్ని రోజులు బ్రతకడమే మానవుడికి ఎంతో ఆయాసపడతా ఉన్నారు, ఎంతో భయపడతా ఉన్నారు. ఇది సరిపోక మళ్ళీ నరకం ఒకట, పరలోకం ఒకట అని చెప్పేసి మనకి ఏమొస్తా ఉన్నదంటే నవ్వొస్తా ఉన్నది. కానీ దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే దేవుడు తనతో ఉండటానికి మానవుని సృజించాడు. మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు జరిగిన చరిత్ర అన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత ఆయన పుట్టుక ఈ లోకానికి ఒక శుభతరుణం అయిన తర్వాత మళ్ళీ ఆయన మరణించిన తర్వాత మరి ఒక మానవుడు ఒక పాపాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి వెళ్ళిన తరువాత మరి అతడు పరలోకానికి వెళ్ళతాడు. దేవుని నమ్ముకోకపోతే మేము వెళ్ళమా అనడానికి కూడా 100% అవకాశం ఉంటా ఉన్నది. ఇలా నేను ఎన్నో రోజులు వాదించాను అండి. కానీ ఏంటి అంటే ఇక్కడ మనకు చేస్తా ఉన్నది, మనం ఒప్పుకున్న పాపం మన హృదయాలకి మనకి కరెక్ట్ అని చెప్పేసి ఆ యొక్క మార్గం మనకు తెలుస్తా ఉన్నది. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రియమైన స్నేహితులారా, ఆది కాలంలో దేవుడు మానవుడి యొక్క ప్రణాళిక ఏమిటి అంటే తనతో ఉండటానికి దేవుడు మానవుని చేసుకుంటా ఉన్నాడు. కానీ అనుకోని సంఘటనలు కాదు, మానవుడు చేస్తాడని మానవుడికి తెలుసు. ఒకసారి దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు మానవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి అని దేవుని యొక్క ప్రణాళిక కనిపిస్తా ఉంది. అదే విధంగా మనం 1వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంటే ఒక మట్టిని తీసుకొని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఒక నరుని చేసి ఉన్నాడు. చేసిన నరునికి దేవుడు తన యొక్క జీవాన్ని ఊదినప్పుడు ఆ యొక్క మట్టి బొమ్మ జీవాత్మగా అయినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అంటే మొదటి నరుడికి దేవుడు మట్టిని చేసి బొమ్మని చేసి తన యొక్క నోటి నుండి వచ్చిన జీవాన్ని బొమ్మలో ఊదినప్పుడు అతడు జీవించే వ్యక్తిగా అయినట్లు మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అతనే ఆదాము. అతనికి సాటి అయిన సహాయం కావాలని దేవాది దేవుడు మరి ఆలోచన చేసి భార్యని అనుగ్రహించాడు. చేసిన తరువాత దేవుడు చేయొద్దన్న పని చేశాను. అంటే దేవుడు ఎప్పుడైతే చేయొద్దన్న పని చేసి ఉంటా ఉన్నాడో
వెంటనే దేవుడు మరణానికి అప్పచెప్పాడు అండి. చూడండి ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఆదాముని ఒక చెట్టు పండు తినద్దు అని చెప్పాడు. అంటే పండు తినడంలో తప్పు లేదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను మీరటంలోనే తప్పు ఉంటా ఉన్నది. అంటే దేవుడు చెప్పే మార్గంలో వెళ్ళినప్పుడు ఆదాము అవ్వ దేవుడి చేత చేయబడిన వారు బ్లెస్సింగ్స్ పొందుకునేవాళ్ళు. కానీ ఆ పండు తినడం ద్వారా పాపం రాలేదు, కానీ దేవుని యొక్క మాట కాకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, తన ఇష్టం, నా జీవితం, నా లైఫ్, నేను ఎలా అయినా బ్రతకొచ్చు. అంటే ఇప్పుడైతే మనకి తల్లిదండ్రుల భయం కొంచెం ఉంటుంది, సొసైటీ భయం కొంచెం ఉంటుంది, ఫ్యామిలీ భయం కొంచెం ఉంటుంది, లేకపోతే పిల్లల భయం కొంచెం ఉంటుంది. ఏదో ఒక చిన్న భయం మనిషిని ఆ మాత్రమైన ఒక మనిషిగా బ్రతకడానికి సహాయం చేస్తా ఉంది. కానీ ఆనాటి దినాల్లో ఆ భయం లేదు ఆదాముకి. ఎలా అయినా బ్రతికేయచ్చు, దేవుడు నన్ను చేశాడు అని ఒక కృతజ్ఞత లేదు. దేవుడు చేయొద్దన్న పని చేశాడు, అంటే తన ఇష్టానుసారంగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని మలుచుకున్నాడో దేవుడు వెంటనే ఆదాముకి మరణాన్ని అనుగ్రహించాడు అండి. అంటే మరణము అనుగ్రహించడం దేవుని చిత్తము కాదు. అయితే మరణము ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరైనా మరణించగానే అది చాలా భయంకరమైన దినంగా, లేకపోతే ఆ దినం ఒక చీకటి దినంగా, చనిపోయిన దినం ఒక అపశకునం అంటారు కదా, అట్లాగా మనం ఆలోచన చేస్తాము. కానీ మరణము దేవుని దృష్టిలో చాలా విలువైనదండి. ఈ విలువైనది కాబట్టే దేవుడి లోకానికి పంపించాడు మరణాన్ని ఆదాముకి. ఒకవేళ ఆనాటి ఆదాముకి మరణం అనేది లేకుండా ఉన్నట్లయితే, చూడండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు బ్రతికినేని ఒకరిని కొట్టుకోవడము, ఒకరిని చంపుకోవడము, నీది నాది అని స్వార్థపూరితమైన మనిషి ఒక మృగంలాగా అయిపోవడానికి అవకాశం ఉంది. అదే విధముగా ఒకవేళ మరణం అనేది లోకంలో లేకుండా ఉన్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి నాన్ వెజ్ అనేది ఒకవేళ కోడుల్ని వాటిని తినరేమో, మనుషుల్ని పీకి తినేవారేమో ఒకవేళ మరణం లేకుండా ఉన్నట్లయితే. అయితే అటువంటి స్థితిలోకి మానవుడు వెళ్ళకూడదని ఒకే ఒక్క ఉద్దేశంతో దేవుడు ఆ యొక్క ఆదాముకి ఆ రోజు మరణాన్ని అనుగ్రహించాడు. అయితే మరణాన్ని అనుగ్రహించిన దేవుడు మరొక నిర్ణయం తీసుకున్నాడు. ఆదామా, ఏదైతే నేను చేయొద్దన్న పని చేశావో, నీవు మట్టిలో నుండి తీయబడితివి కనుక నువ్వు మట్టి అయిపోతావు. కానీ నాలో ఉన్న జీవము, నీలో ఉన్న జీవము అది నా నుండి వచ్చినది కాబట్టి నీవు నా చెంతటి నేనుండే పరలోక రాజ్యానికి వస్తావు. ఒకవేళ దేవుణ్ణి కాకుండా ఇష్టానుసారంగా వెళితే అది దేవుడు సృజించింది కూడా కాదు అండి. నరకం అనేది సాతాన్ స్పిరిట్ కి మరి 100% అది సాతానుకు సంబంధించిన ప్రపంచంగా, అంటే అదొక ప్రపంచంగా మనకి కనిపిస్తా ఉంది. అంటే సాతాను పట్టిన వాళ్ళు, అంటే దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండరు. అలాగే ఈవిల్ స్పిరిట్స్ కొంతమంది కొన్ని అలవాట్లు, కొంతమందికి ఈవిల్ స్పిరిట్లు వస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు, వాళ్ళ మాట తీరు వాళ్ళకు ఉండదు. అట్లాగే ఆదాముకి దేవుడు ఏం చెప్పాడు అంటే, నా మార్గంలో నడువు అన్నాడు, కానీ ఆదాము నా ఇష్టము అన్నాడు. సరే ఆదామా, నువ్వు తప్పు చేసావు కదా, ఒప్పుకునే పరిస్థితుల్లో నీవేమైనా ఉన్నావా అని చెప్పేసి దేవుడు ఆదామును ప్రశ్నిస్తాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. అయితే ఆదాము ఏమంటూ ఉంటాడంటే, చెట్టు చాటున దాక్కుంటాడు అండి. ఎప్పుడైతే దేవుని మాట కాదన్నాడో వెంటనే దేవునికి దూరం అయిపోయి ఒక చెట్టు చాటును దాక్కోవడం మనం చూస్తా ఉన్నాం వాక్య గ్రంథంలో. అదంతా కూడా మనకి ఆదికాండంలో మనకి మెన్షన్ అయ్యింతా ఉన్నది. అయితే ఈ ఆదాముని దేవుడు ఏమంటాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, నేను ఇక్కడున్నాను ప్రభా, నేను తప్పు చేశాను ప్రభా అని అనడు. ఆదామా, నువ్వేం చేశావు అంటే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ద్వారా నేను పాపంలో పడిపోయాను, ఆమె నా చేత ఈ పాపం ప్రేరేపించింది అని చెప్పేసి తప్పు అంతా కూడా దేవుడి మీద వేసేసాడండి ఆదాము. అంటే అప్పుడు మొదలైందండి లోకానుసారమైన వార్తలు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఆదాము అవ్వ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే నా తప్పు కాదు నీది, నీ తప్పు కాదు నాది, అంటే దేవుని తీసేసి పక్కన పెట్టేశారు. ఇద్దరి తప్పు కూడా ఎవరి మీద వేశారు అంటే దేవుని పైన వేశారు. అసలు మమ్మల్ని సృజించడం ఎందుకు అనే పరిస్థితికి వచ్చేసారు. కానీ దేవాది దేవుడైన దేవుడు ఆయన యొక్క ప్రేమ కరుణ కటాక్షం కలిగిన వాడు కనుక ఆదాముకు మరణాన్ని అనుగ్రహించాడు. అట్ ద సేమ్ టైం ఒక వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఆదాము తప్పు చేసి దేవునికి దూరం అయిపోయాడో వెంటనే దేవుడు ఈ యొక్క మాటను సెలవిస్తా ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇలా అంటూ ఉన్నాడండి, నీవు నీ భార్య మాట విని
తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల కుప్పలను గడ్డి పొదలను నీకు మునిపించును. పొలములో నీవు పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందువని దేవుడు సెలవించాడు. అంటే నువ్వు మట్టిలో నుంచి తీసావు, నువ్వు మట్టి అయిపోతావు. కానీ ఇక్కడి నుంచి నువ్వేం చేయాలి? కష్టపడాలి. అంటే మగవానికి ఫస్ట్ దేవుడి నుంచే వచ్చిందండి కష్టపడేది. దేవుడే మగవాని మీద ఆ యొక్క బాధ్యత పెట్టినట్లుగా మనకి కనిపిస్తా ఉంది. ఆదాముడు ఏమంటా ఉన్నాడు? ఇక్కడి నుంచి ఈ పొలం అంతా కూడా తుప్పు పొదలు వస్తా ఉంది. వాటిని నువ్వు కష్టపడి నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే కష్టం లేకపోతే మనిషి ఏమైపోతాడు అంటే అండి, చాలా అసమర్థ స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటాడు. ఎప్పుడైతే కష్టపడుతూ ఉంటారో అప్పుడే షార్ప్ గా ఉంటా ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం. అదే విధంగా దేవుడు ఆ రోజే ఆదాము మీద కష్టాన్ని పెట్టి ఉన్నాడు. ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే దేవాతి దేవుడు ఆ రోజే అతని మీద కష్టాన్ని పెట్టి ఉన్నాడు, మరణాన్ని పెట్టి ఉన్నాడు. అయితే ఆ మరణ విముక్తి కోసం కూడా దేవుడు అక్కడే ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు అండి. 3వ అధ్యాయం మనం 15వ వచనం చూసుకున్నట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదను. నిన్ను తల మీద కొట్టును, నేను దాని మడిమి మీద కొట్టదు అని చెప్పాను. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించిన మొట్టమొదటి వాగ్దానం అన్నమాట అండి. అంటే ఎప్పుడైతే ఆదాము తప్పులో పాపంలో పడిపోయిన వెంటనే మరణానికి అప్పచెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తారు. నేనే అంటే దైవ కుమారుడైన దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చి నీవు చేసిన పాపం అంటే ఆదాము చేసిన పాపం తరతరాల యొక్క వారి కుటుంబాన్ని, వారి జీవితాన్ని ఇప్పటికీ కూడా అది లోకము గతించిన వరకు కూడా మానవుని మీద ఆ పాపం ఏలుతా ఉన్నది. అయితే ఆ పాపానికి విముక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారి ఈ యొక్క ప్రవచనం అండి. ఈ ప్రవచనాన్ని ఆ దేవాది దేవుడు ప్రణాళికలోనే ఉంచాడు. అంటే ప్రభు పుట్టిన తర్వాత పరలోకం ఉందా, ప్రభు పుట్టక ముందు పరలోకం ఉందా, లేకపోతే ప్రభువుని నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తామా అనే కొన్ని క్వశ్చన్స్ కి మనకి ఈ యొక్క రిఫరెన్స్ మనకి సమాధానం ఇస్తా ఉంది. అంటే ప్రభు వారు పుట్టక మునిపే దేవుని గురించిన కొన్ని వాగ్దానాలు దేవాది దేవుడు బయలుపరిచి ఉన్నాడు. అదే మాట ప్రకారం దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఆమెకు సంతానములకు పుట్టిన స్త్రీ అంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన ఈ లోకానికి వచ్చి మనుషుల యొక్క పాపాల నిమిత్తం లోకానికి వచ్చి చనిపోయిన తరువాత ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడట? నరకము నుంచి స్వర్గానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటా ఉన్నది. అంటే ప్రతి మానవుడు కూడా ఈ లోకానుసారమైనవి అయితే అండి దేవుని నమ్ముకున్న బ్రతికేయచ్చు, దేవుని నమ్ముకోకపోయినా బ్రతికేయచ్చు. దేవుని నమ్ముకున్న వాళ్ళు అదే ఫుడ్ తీసుకుంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా అదే భోజనం చేస్తారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నది ఏంటి అంటే, మొదటిగా పాప క్షమాపణ ఉన్నది, రెండవదిగా సమాధానం ఉంటా ఉన్నది, మూడవదిగా మనకి పరలోక రాజ్యం మనకి కనిపిస్తా ఉంది. చూడండి, పరలోక రాజ్యం ఎవరు చూసారులే అనుకోవడానికి ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుంటే సరిపోతుంది. తల్లి గర్భంలో మనం 6 నెలలు ఉన్నప్పుడు ఒక స్కాన్ చేస్తారు డాక్టర్ గారు. అప్పుడు ఒకవేళ మనకి మాట్లాడే ఏజ్ లేదు, అంత జ్ఞానం కూడా దేవుడు ఇవ్వలేదు. ఒకవేళ పొట్టలోనే మాట్లాడితే తల్లిని ఎక్కడ మింగేస్తాము అని చెప్పేసి దేవుడు కొంచెం తర్ఫీదు ఇచ్చుకుంటూ 3 సంవత్సరాల వయసులో మనం మాట్లాడడానికి దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహించారు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ గర్భం దగ్గరికి వెళ్ళి నీకు ఇక్కడ ఒక భూలోకం ఉంది బాబు అంటే ఏమంటుంది ఆ శిశువు? నాకేం తెలుసు అంటుంది. అంటే శిశువుకి ఏం తెలియదు ఈ లోక జ్ఞానము. ఈ లోకంలోకి వచ్చాక జ్ఞానం పొందాక ఓహో ఇక్కడ ఒక భూలోకం నాకు ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, నా కోసం ఒక మంచి ఫ్యామిలీ ఉంది, నాకు ఒక మంచి లైఫ్ ఉందని ఎప్పుడు తెలుస్తుంది? కొంచెం ఆ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత, పెద్ద అయిన తర్వాత, ఒక పొజిషన్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అదే విధంగా తల్లి గర్భంలో ఎంత మనం పిండముగా ఎంత సీక్రెట్ గా ఉన్నామో అదే విధంగా భూలోకంలో కూడా మనం అంత సీక్రెట్ గా మానవులుగా జీవిస్తా ఉన్నాం. ఇప్పుడు దేవాది దేవుడు వచ్చి చెప్పకపోతే పరలోక రాజ్యం గురించి ఏ మానవుడు తెలియచేయడానికి అవకాశం లేదు అండి.
ఎందుకంటే దేవాది దేవుని యొక్క లోకంలో కేవలం దేవదూతలు దేవుడు మాత్రమే ఉంటాడు. ఆ లోకానికి వెళ్ళాలి అంటే ఆ లోకానుసార సంబంధమైన వాళ్ళే ఈ లోకానికి వచ్చి మనకి ప్రజెంట్ చేయాలి. ఫలానా మీకు ఇది ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి. అంటే దేవుడు ఈ లోకానికి మనల్ని నరకం నుంచి విడిపించడానికి వచ్చాడు. మొదట శాంతి సమాధానం ఇవ్వడానికి, రెండవదిగా పాప క్షమాపణ ఇవ్వడానికి, మూడవదిగా మనకి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చి ఉంటా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే ఈ లోకానుసారమైన అవసరాలు మనకు ఉంటా ఉన్నాయి. ప్రతి అవసరంలో కూడా దేవుడు మనకి స్నేహితుడిలాగా ఉంటా ఉన్నాడు. ప్రతి అవసరంలో, ప్రతి ఎరుపులో, ఇబ్బందుల్లో కూడా దేవుడు మనకి సహాయం చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికారు. 33.5 సంవత్సరాలు బ్రతికిన 30 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాల వరకు కూడా తన కుటుంబంలో ఉంటా ఉన్నారు, కుటుంబ పెద్దగా. కానీ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు మనుషులకి సేవ చేయడానికి వచ్చి ఉన్నాడు. మనం మిరాకిల్స్ చూసుకున్నట్లయితే కళ్ళు లేని వారికి దేవుడు కళ్ళిస్తా ఉన్నాడు, పాప క్షమాపణ లేని వారికి పాప క్షమాపణ ఇస్తా ఉన్నాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇస్తా ఉన్నాడు. అంటే ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుకుంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏమిస్తా ఉంటాడు అంటే ఈ లోకానుసార సంబంధమైనవి కూడా ప్రతిదీ అనుగ్రహిస్తాడు. మనుషుల కన్నా దేవుడు గొప్పవాడు, తల్లిదండ్రుల కన్నా దేవుడు గొప్పవాడు, ఫ్రెండ్స్ కన్నా దేవుడు గొప్పవాడు. మనము ఉండాలి అని మన వాడు ఎంత ఆశపడతాడో అంతకన్నా ఎక్కువ స్థితిలో దేవుడు మనల్ని ఉంచడానికి ఆశపడుతూ ఉన్నాడండి. అయితే క్రిస్మస్ అనేది ఏంటి అంటే ఇంత ప్రణాళిక కలిగిన దేవుడు ఒక రోజు అంటే ఈ రోజు కూడా మనల్ని దేవుడు పుట్టి ఉన్నాడు అని లోకం తెలుసుకోవడానికి, మనం తెలుసుకోవడానికి క్రిస్మస్ ని మన ముందు ప్రెజెంట్ చేసిన ఆ దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనస్ఫూర్తిగా దేవుని మనం స్థుతిద్దాము, దేవుని యొక్క ప్రణాళికని గమనిద్దాము, దేవుని యొక్క మరి ఆయన ఇచ్చే శాంతి సమాధానం పొందుకొని ఆయనకి మనం బిడ్డలుగా జీవించమని దేవుడే మనం సహాయం చేయాలి అని దేవుడి మీద ఆధారపడుతూ బ్రతుకుతాము. అప్పుడే మనకి నిజమైన క్రిస్మస్ ఉంటాము. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.